ఓకే సార్. నా పేరు జి కిరణ్, కోస్టల్ సూపరింటెండెంట్ ప్రొద్దుటూరు డివిజన్. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన దేశంలో జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మా కోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి మా ప్రొద్దుటూరు డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా తమ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల కాడి నుంచి సబ్ ఆఫీసులు, హెడ్ పోస్ట్ ఆఫీసులు, డివిజనల్ ఆఫీసులు, సబ్ డివిజనల్ ఆఫీసులు అన్నీ కూడా యోగాలో పాల్గొంటున్నాయి. ఈ యోగా చేయడం వల్ల మనందరికీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మైండ్ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్తో అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా డైలీ చేయడం అనేది చాలా మంచిది. వృత్తిలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకొని నిలబడేదానికి ఎంతో తోడ్పడుతుంది. మన ప్రధానమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యోగా దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన అందరికీ కూడా, మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నమస్తే, నా పేరు దుర్గా ప్రసాద్, అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రతి ఎంప్లాయీ కూడా తన దైనందిన జీవనంలో యోగాను ఒక జీవన విధానంగా మలుచుకోవాలని, అదేవిధంగా తన వృత్తిలో ఉండే ఒడిదుడుకులను వాటినన్నిటినీ రిలీఫ్గా వదిలిపెట్టేదానికి యోగా ఎంతో ప్రాముఖ్యతగా ఉపయోగపడుతుంది. అందువల్ల మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చేస్తున్నారు. వాటిలో భాగంగా మనం కూడా మన ప్రొద్దుటూరు డివిజన్లో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన స్టాఫ్ కూడా ఈ యొక్క యోగా పరిచయ కార్యక్రమాన్ని చేస్తూ తన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ యోగాను అవలంబించాలని, ఆ విధంగా తమ జీవితాల్లో మానసిక ఒత్తిడి కానీ ఒడిదుడుకులను కానీ తట్టుకునే విధంగా పెంపొందించేదానికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అందుకు మనమందరం కూడా వీటిని పాటిస్తూ మనం కూడా మన దైనందిన జీవనంలో మెలగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొనేందుకు ముందుగా అందరికీ శుభాభినందనలు. మనం ప్రతినిత్యం కూడా మన జీవన విధానంలో కనీసం ఒక గంట సేపు ఈ యోగాను ఆచరిస్తూ మన యొక్క జీవితంలో ఉండే ఒడిదుడుకులను తొలగించుకొని వృద్ధిలోకి రావడానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మనము ఈ యోగాను ప్రతినిత్యం ఆచరించాలి. యోగం అంటేనే చిత్తవృత్తి నిరోధ అన్నారు. మరి చిత్తానికి గల 5 వృత్తులు ఉన్నాయి: గూఢము, క్షిప్తము, విక్షిప్తము, రూఢము, నిగూఢము. అంటే మన మనసు చేసే ఈ యొక్క వృత్తుల వల్లనే మనము మన దైనందిన జీవనంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం. గూఢము అంటే